Hi everyone, welcome to the Epics of Bharat. బ్రహ్మ ఆయుర్వేద జ్ఞానాన్ని దక్ష ప్రజాపతికి అందించాడు. దక్ష నుంచి ఈ జ్ఞానం అశ్విని కుమారులకు చేరింది. సత్యయుగంలో ఇంద్రుడు, దేవతల రాజు, ఈ జ్ఞానాన్ని పొందాడు. ద్వాపర యుగంలో భరద్వాజ్ మరియు కశ్యప ముఖ్యమైన వ్యక్తులుగా వెలుగులోకి వచ్చారు. భరద్వాజ్ ఆయుర్వేద వైద్యంలో మానవ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు మరియు కశ్యప పిల్లల మరియు స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. త్రేతాయుగంలో దివోదాస ధన్వంతరి 9వ నుండి 6వ శతాబ్దం బీసీ మధ్య శస్త్రచికిత్స పాఠశాలను స్థాపించి ఆయుర్వేద శస్త్రవైద్యం పునాది వేశాడు. ధన్వంతరి నుంచి సుశ్రుతుడికి, సుశ్రుత సంహిత రచయితగా 4-5వ శతాబ్దం బీసీలో రచించారు. భరద్వాజ్ నుంచి ఆత్రేయ పునర్వసు వరకు 8వ నుండి 6వ శతాబ్దం బీసీ మధ్య వైద్య పాఠశాలను అభివృద్ధి చేశారు. ఆత్రేయ 1వ శతాబ్దం ఆడ్లో చరక సంహితను రచించాడు. అష్టాంగ హృదయం 8వ శతాబ్దం ఆడ్లో రచించబడింది. 9వ శతాబ్దం ఆడ్లో మాధవకరుడు మాధవనియదన్ అనే రోగ నిర్ధారణ గ్రంథాన్ని రచించాడు. 13వ శతాబ్దం ఆడ్లో సారంగధర సంహిత వెలువడింది. ఇందులో ఆయుర్వేద వంటకాలు ఉన్నాయి. 14వ శతాబ్దం ఆడ్లో వేదనిలో మొదటిసారిగా పాదరసం ఉపయోగించారు. భవమిశ్రుడు 16వ శతాబ్దం ఆడ్లో భవప్రకాశ అనే విస్తృతమైన వర్గీకరణ గ్రంథాన్ని రచించాడు. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.